sa ni dha pa ma ni dha pa ma ga dha pa ma ga re pa ma ga re sa ni dha ni re sa ni dha ni re sa ni dha ni re sa. ఇప్పుడు ఇంగినల్ హెర్నియా గురించి తెలుసుకుందాం. అంటే పొత్తి కడుపుకి తొడల మధ్యని ఒక అబ్డోమినల్ రింగ్ ఒకటి ఉంది. అందులోంచి ప్రేవులు బయటకు వస్తాయి. చాలా నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. దీనికి ముఖ్యమైనటువంటి మందు నక్స్వామిక. నక్స్వామిక వనంలో వారానికి ఒక చప్పుని కొన్నాళ్ళు వాడినట్లయితే ఈ హెర్నియా ఇక ముందు రాకుండా ఉండడానికి వీలుంది. నక్స్వామిక వనంలో వేసిన తర్వాత కాక్యులస్ 30 పొటెన్షియల్ రోజుకి 3 సార్లు చప్పుని వారానికి 5 రోజులు వాడుతున్నట్లయితే మంచి ఫలితం ఇస్తుంది. ఇది కుడివైపైనా ఎడమవైపైనా ఈ 2 మందులు కూడా పనిచేస్తాయి. తర్వాత కుడివైపు హెర్నియాకి మరొక ముఖ్యమైన మందు ఉంది. అది లైకోపోడియం. లైకోపోడియము 1 పొటెన్షియల్లో వారానికి ఒకటి చప్పుని ఒక డోసు చప్పుని కొన్నాళ్ళు వాడితే మంచిది. తర్వాత పిల్లల్లో లావుగా బుద్ధిగా ఉంటారు, తరచుగా చెమట పడుతుంటాయి, ముఖ్యంగా నుదిరి మీద ఎక్కువ చెమట పడుతుంది. అలాంటి వాళ్ళకి కాల్కేరియా కార్ప్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చప్పుని వారానికి 5 రోజులు చప్పుని కొన్నాళ్ళు వాడినట్టయితే వాళ్ళకి తరచుగా వచ్చే హెర్నియా తగ్గడానికి అవకాశం ఉంది.